ఇక రిజర్వేషన్ల అర్థం మార్చేసింది రేవంత్ సర్కార్. ఉండాల్సిన చోట రిజర్వేషన్లను తారుమారు చేసింది. అక్కర్లేని దగ్గర బలవంతంగా రిజర్వేషన్లను రుద్దింది. బీసీలు ఉన్న దగ్గర ఎస్టీలకు, ఎస్టీ జనాభా ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్లు కేటాయించి పరేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా చిట్యాలబోరి గ్రామంలో జనాభా మొత్తం గిరిజనులే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ బీసీ జనరల్ కు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాజు? మిగతా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు గందరగోళం దారితీసాయి. చాలా చోట్ల 10 పైగా గ్రామాలలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను, నిర్మల్ జిల్లాలోను చాలా చోట్ల కూడా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎస్టీలకు, అలాగే ఎస్టీల జనాభా పూర్తిగా మొత్తం గ్రామం మొత్తం ఎస్టీలుగా ఉన్న గ్రామాలలో బీసీలు మొత్తానికి బీసీలు ఉన్న గ్రామాలకు ఎస్టీలకు ఎస్టీలకి కేటాయించడం జరిగింది. చాలా గ్రామాలు కూడా ఈ రిజర్వేషన్ మాత్రం స్థానికంగా గందరగోళానికి తావుతీసిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిర్మల్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్ లో 100% ఎస్టీ జనాభా ఉంది. అయితే ఈ ఏజెన్సీ నోటిఫైడ్ ఏరియా గుర్తించింది, ఈ గ్రామాన్ని గుర్తించడం జరిగింది. అయితే గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. అయితే అధికారుల తప్పిదాల కారణంగా ఈసారి సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్ కేటాయించడం జరిగింది. అలాగే 6 వార్డుల్లో ఎస్సీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1, జనరల్ మహిళ 1, జనరల్ 2 కేటాయించడం జరిగింది. 100% ఎస్టీలుగా ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి మాత్రం బీసీ రిజర్వ్ చేయడంతో గ్రామస్తులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ 2 గ్రామాలతో పాటు మామా మండలం, లింగాపూర్, రాజమెట్ల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. సారంగపూర్ణ మండలం, ఇప్పచెల్మ, పెండల్దరి గ్రామాల్లో కూడా పూర్తిగా ఎస్టీ జనాభా ఉంటే బీసీ కేటాయించడం జరిగింది. అలాగే కుబీర్ మండలం ఫకీర్ నాయక్ తండాలో 100% ఎస్టీ జనాభా ఉన్నప్పటికీ కూడా సర్పంచ్, పలు వార్డుల స్థానాలకు బీసీ జనరల్ కేటాయించడం జరిగింది. ఆ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం జరుగుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం చిట్యాలబోరి గ్రామంలో మొత్తం జనాభా గిరిజనులు అయితే ఈ స్థానాన్ని మాత్రం బీసీ జనరల్ కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ చిట్టల్బోరి గ్రామాల్లో మాత్రం బీసీ అభ్యర్థులు ఎవరు కూడా లేని పరిస్థితి. దాదాపు ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి మనకు కనిపించడం లేదు. అలాగే భీంపూర్ మండలం తావర్గం గ్రామంలో చూసుకుంటే మొత్తం బీసీ జనాభా ఉంటే సర్పంచ్ స్థానాన్ని మాత్రం ఎస్టీగా రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇటు నేరగొండ మండలం పీచర, ఆరేపల్లి గ్రామాలు చూసుకుంటే మొత్తం జనాభా గిరిజనులు ఉన్నట్టు ప్రస్తుతం సర్పంచ్ కు సంబంధించిన స్థానం రిజర్వేషన్ బీసీగా మారడం జరిగింది. అలాగే ఇటు ఇచ్చోడ మండలం దేవుల నాయక్ తండాలో మొత్తం జనాభా గిరిజనులు, అలాగే మైనారిటీలు ఉంటే ఇక్కడ మాత్రం బీసీ జనాభా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా అభ్యర్థులు ఎవరు కూడా లేని పరిస్థితి. మొత్తానికి ఈ రిజర్వేషన్ల గందరగోళం మాత్రం ఈ స్థానికంగా ఇటు ప్రజలకు మాత్రం తీవ్ర గందరగోళం దారితీసిందని చెప్పొచ్చు. అధికారులు ఖచ్చితంగా సరిచేయాలని చెప్పేసి వేడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు దస్తూరాబాద్ మండలం పెరిగిగూడ గ్రామానికి సంబంధించి మొత్తం 480 మంది, పూర్తిగా 480 కుటుంబాలు ఉంటాయి. ప్రతి బీసీ మొత్తం ఈ గ్రామంలో ఎస్టీలు కానీ ఎవరు లేరు. అయినా కూడా ఈ గ్రామ సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్ మాత్రం ఎస్సీగా మారడం జరిగింది. గ్రామస్తులు ఇప్పటికే తమ గ్రామానికి అన్యాయం జరిగిందని అధికారుల తప్పుదం వల్ల తమ గ్రామంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా రాస్తారో కూడా జరిగింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ని కలిసి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది. తమ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్ స్థానాన్ని వెంటనే మార్చాలని, ఇక్కడ చాలా తప్పిదాలు జరిగాయని చెప్పేసి బాటంగానే ప్రజలు ఆరోపణలు చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ మాత్రం జిల్లాలో ఒక అయోమయాన్ని సృష్టిందని చెప్పవచ్చు. నిఖిత, రైట్, థ్యాంక్ యూ రాజు.